అపోస్తలుల గ్రంథము 5వ అధ్యాయము 39వ వచనము. యాక్ట్స్ చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 39. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడు వారు అవుతురు సుమి. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు స్టాప్ దిస్ మెన్, యూ విల్ ఓన్లీ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఫైటింగ్ అగేన్స్ట్ గాడ్ అని చెప్పేసి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. అంటే ఈ వచనము ఎక్కడ దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు పైకి ఎత్తబడిన తర్వాత, పెంతెకోస్తు దినము అయిపోయిన తర్వాత అపోస్టిల్స్ వారందరినీ కూడా ప్రభు చాలా బలంగా ఆయనను వాడుకుంటున్నాడు. మరి అపోస్టిల్స్ వారు దేని మీద వారు చాలా ఫోకస్ వారు చేస్తున్నారంటే, ప్రభు యొక్క సువార్తను వారు బలంగా వారు తెలియచేస్తున్నారు. అంటే యేసు ప్రభువే మెస్సయ్య, అంటే యేసు ప్రభువే మరి పాత నిబంధనలో రాయబడిన మెస్సయ్య ఆయనే అని చెప్పేసి వారు క్లియర్గా వారు ఏం చేస్తున్నారంటే, మరి వచ్చిన ప్రజలందరికీ కూడా వారు తెలియచేస్తూ ఉన్నారు. తెలియచేయటం మాత్రమేనా? అక్కడ మాత్రం కాదండి. అపోస్టిల్స్ ఎక్కడ వారు ప్రభు వారిని వాడుకున్నాడంటే మిరాకిల్స్ అండ్ సైన్స్లో వాడుకున్నాడు. ఆశ్చర్యకార్యములు అద్భుతాల్లో ప్రభు చాలా వాడుకున్నాడు అన్నమాట అపోస్టిల్స్ వారందరినీ కూడా. వెంటనే ఎవరికి అసూయ వచ్చింది తెలుసా? అక్కడున్న సద్దుకేయులు, అక్కడున్న టీచర్స్, అక్కడున్న బోధించేవారు వారందరికీ కూడా అసూయ వచ్చింది. ఎందుకు తెలుసా? ఒకేసారి ఎవరో కొత్తగా వచ్చి వాక్యం బోధిస్తున్నారు, మన చర్చ్ ఖాళీ అవుతుంది, వాళ్ళ చర్చ్ ఫుల్ అవుతుందని చెప్పేసరికి వారికి ఇక అసూయ. వారేం చేశారంటే జైల్లో పడేస్తారు. జైల్లో పడేస్తే ప్రభు దేవదూతను పంపిస్తున్నాడు, మరి పేతురుని వారు బయటికి తీసుకొస్తున్నారు. సో అప్పుడు ఏమైందంటే ఈ వచనం మనం చూడగలుగుతున్నాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, ఇది ప్రభు దగ్గర నుంచి వచ్చినట్లయితే ఏదంట, ఎవ్వరు కూడా దీన్ని ఆపలేరు. కానీ ఇది ప్రభు దగ్గర నుంచి రాని ఒక విషయం అయితే తప్పకుండా దానికి ముగింపు ఉంటుందని ఒక వ్యక్తి తెలియజేస్తున్నాడు. అంటే అప్పుడు చాలామంది వారు ఏం చెప్తున్నారంటే, ఈ అపోస్టిల్స్ వారు అందరి దగ్గర కూడా, అయ్యా సువార్తను ఆపేయండి, అంటే ప్రభు మరణించాడు తిరిగి లేచాడు అనే ఆ యొక్క బోధను చెప్పటం ఆపేయండి అని చెప్పి వారు వచ్చి అడుగుతున్నారు. వెంటనే పేతురు మరి అక్కడ ఉన్న శిష్యులు వారు ఏమంటున్నారంటే, లేదు మేము ఆపము. వెంటనే ఈ వచనాన్ని మనం చూడగలుగుతున్నాం. దీంట్లో మనం ఒకటి ఏం నేర్చుకోగలుగుతున్నాం తెలుసా? ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, ఏది ప్రభు దగ్గర నుంచి వచ్చిందో దాన్ని మాత్రం ఈ భూలోకంలో ఏ మనిషి కూడా ఆపలేడు. హల్లెలూయా. ఇక్కడ పేతురు వారి యొక్క జీవితంలో మనం ఏం చూడగలుగుతున్నామంటే, ప్రభు వారికి ఆ యొక్క మిషన్ ఇచ్చాడు, అంటే సువార్తను చెప్పే భారాన్ని ఇచ్చాడు, వారిని ఎన్నుకున్నాడు, వారు వెళుతున్నారు, చేస్తున్నారు. కానీ అక్కడ వేరెవరో మనిషి, అపోస్టల్స్ కూడా కాదు, వేరెవరో ఒక మనిషి వచ్చి ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు ఆపటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, జైల్లో వేయటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఏమేమో ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇది ప్రభు దగ్గర నుంచి వచ్చినట్లయితే మీరు ప్రభుతో యుద్ధము మీరు చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు నేను ఎందుకు ఈ యొక్క ఫౌండేషన్ నేను మీకు ఇవ్వటం నేను ప్రారంభించానంటే, ఈరోజు ప్రభు మీకు ఇచ్చే ఆ వాగ్దానాలన్నింటినీ కూడా మీరు గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. ప్రభు మీకు ఎక్కడ ఏ ఒక్క వాగ్దానమో ప్రభు మీకు ఇచ్చాడు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచాడనే ఆ వాగ్దానం ఇచ్చాడా? దాన్ని నమ్మటం ప్రారంభించాలి. ఒకవేళ ప్రభు మిమ్మల్ని దీవిస్తా అనే ఒక వాగ్దానం ప్రభు మీకు ఇచ్చాడా? దాన్ని మీరు నమ్మటం మీరు ప్రారంభించాలి. ఒకవేళ ప్రభు మిమ్మల్ని తలగా పెడతాను తోకగా పెట్టను అనే వాగ్దానం ప్రభు మీకు ఇచ్చాడా? మీరు దాన్ని నమ్మటం ప్రారంభించాలి. ఎందుకు తెలుసా? ప్రభు దగ్గర నుంచి వస్తే ఈ భూలోకంలో ఏ మనిషి కూడా దాన్ని ఆపలేడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనము ఏం నమ్మటం మనం ప్రారంభించాలంటే, ప్రభువా నేను మీ చిత్తానికి ఎదురుగా నేనేమన్నా చేస్తున్నట్లయితే నాకు తెలియచేయండి.
అని మనం ఎప్పుడు మనం అడగటం మనం ప్రారంభిస్తామో ఏమవుతుందంటే గాడ్ విల్ డైరెక్ట్ అస్ టు ద రైట్ పాత్. హల్లెలూయా. మనల్ని ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని సరి అయిన మార్గంలో ఆయన నడిపించటానికి ప్రతి ఒక్క ద్వారాన్ని కూడా ఆయన తీయటం ఆయన ప్రారంభిస్తాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.